గోశాలకు తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తిని గోశాలలోకి అనుమతించిన అధికారులు. కూటమి ఎమ్మెల్యేలతో వైసీపీ ఎంపీ గురుమూర్తి వాగ్వాదం. గొడవ చేసేందుకే వచ్చారా అంటూ నిలదీసిన కూటమి నేతలు. భూమన అసత్య ఆరోపణల్ని నిరూపించాలంటూ సవాల్. భూమన గోశాలకు రావాల్సిందేనంటున్న కూటమి నేతలు. గురుమూర్తిని ఎవరూ అడ్డుకోలేదు. అసత్య ఆరోపణలు వద్దు. గురుమూర్తి వచ్చినట్లే భూమన కూడా రావాలన్న ఎమ్మెల్యేలు. భూమన కోసం 5 గంటలుగా వెయిట్ చేస్తున్నాం. కూడా తాను ఇక్కడికి వచ్చి వివాదం రేపే విధంగా కూడా ఉంది అంటూ కూడా ఇక్కడ టీడీపీ నాయకులు కూడా ఇక్కడ బైఠాయించారు. టీడీపీ నాయకులు కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ఎంపీ కూడా వద్దాము లేదా మీడియా ముఖంగానే ఆయన మీడియాను కూడా పంపించి మీడియా ముఖంగానే కరుణాకర్ రెడ్డి గారు వచ్చేదానికి ఎవరు అబ్జెక్షన్ లేదా? ఆపేరు. అక్కడ అడ్డుకోవడం జరిగింది. ఎక్కడ అడ్డుకున్నారు చెప్పండి. వినండి వినండి ఎంపీ గారు ఎక్కడ లొకేషన్ చెప్పండి. లొకేషన్ చెప్పండి. ఆ స్ట్రాటజిక్ లొకేషన్ లో ఇప్పుడు మేము పంపిస్తాం. మీరు పంపిస్తారు. సాక్షాత్తు వాళ్ళు కరుణాకర్ రెడ్డి గారు ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. మీరు పంపించండి. ఇప్పుడు వెహికల్ నంబర్ చెప్తాము. బయట మునింది గంట సేపు వీడియో చూపిస్తాము. మీరు ఎంపీ గారు మీరు మిమ్మల్ని కూడా కలిపి ఎక్క ముందే కరుణాకర్ రెడ్డి గారు ఎంపీ గారు వినండి రండి రండి అని పిలిస్తే మేము 100 మంది వస్తే వస్తాం లేకపోతే రామన్నారు. మీడియానే సాక్షి. రికార్డ్ ఇమ్మంటారా? ఒకలాగా చెప్తున్నారు. మీరు అడ్డుకుని ఉంటే మీరు ఎక్కడికి వస్తారు? అడ్డుకుని ఉంటే మీరు ఎక్కడికి వస్తారు? నేను వెనక నుంచి వచ్చిన తర్వాత మా వాళ్ళు ఫోన్ చేసి కరుణాకర్ రెడ్డి గారితో సమాధానం చెప్పగలరు. 43 పోతే వాళ్ళ మీద పడలా కదా అసలు ఎక్కడ ఉన్నాం. ఆయన లోగో తప్ప ఇంకేది సార్. లోగో తీయండి సార్. సార్ ఒక నిమిషం మీడియా గమనించండి. 600 మీటర్లు నడిచొచ్చాడు ఆయన. సత్యారోపణలు అంటే ఎప్పటికి కూడా అసత్యమేనా? నానా పులికథ అని ఈ రోజు చైర్మన్ ఉన్న సమయంలో రిపోర్ట్ ఇచ్చారు. దీనికి సమాధానం చెప్పేసి మీరు వెళ్ళండి లేదా కరుణాకర్ రెడ్డి గారు తెలుసుకోవచ్చు. ఎక్కడ లోగోలో ఉంటారు అన్న ఒక ఫోటో తీసుకునేదానికి ఇంతసేపు అన్న. మీరు వచ్చినట్లే వాళ్ళు కూడా రమ్మనండి. మీరు వచ్చినట్లే మేము వచ్చినట్లే వాళ్ళు పురుషోత్తం చెప్తున్నది ఒకటి, మీరు అక్కడ చేస్తున్నది ఒకటి, ఇక్కడ చెప్తున్నది ఒకటి. వర్మన్న నువ్వు ఎక్కడ ఫోన్ చేసిన మాట వాస్తవం కాదా? వాళ్ళు వదిలిపెట్టిన మాట వాస్తవం కాదా? నువ్వు ఏడకూడదు. నువ్వు
చెప్పు బాబు నువ్వు నువ్వు ఏడగోడ దుక్కుతావు స్వామి నువ్వు చెప్పు ఎంపీ గారు మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా ఇదే. నువ్వు ఈయన నిలబడుకున్నావంటే మా ప్రభుత్వం కలువలు పాడైపోయాను మీడియా సాక్షిగా ఎంత నాటకం జరుగుతుందో చూసారా? ఆయన నేరుగా కారులో వచ్చి గోశాల కాంపౌండ్ లోకి వచ్చి గోశాల కాంపౌండ్ నుంచి 600 మీటర్లు నడుచుకుంటూ వచ్చి మీడియాతో మాట్లాడుతూ మాతో మాట్లాడుతూ నన్ను అడ్డుకున్నారు. నేను గోడ దూకొచ్చాడు. ఏ గోడ వచ్చాడంటే మన ప్రభుత్వం పెట్టాడు. మా ప్రభుత్వం పెట్టాడు. మా ప్రభుత్వానికి